విఘ్నాలను తొలగించే వినాయకుడి మహిమ గురించి తెలుసుకుందాం. వినాయకుడు శివ పార్వతీ పుత్రుడు. అతని ఏకదంత మూషిక వాహనుడనే రూపం ప్రసిద్ధం. ఒకరోజు పార్వతీదేవి స్నానానికి వెళ్తుండగా నందీశ్వరుణ్ణి కాపలా ఉంచి ఎవరినీ లోపలికి రానీయకుమని ఆదేశించింది. అదే సమయంలో శివుడు వచ్చాడు. నంది అడ్డుకోవడంతో కోపంతో శివుడు అతన్ని గాయపరిచాడు. తరువాత పార్వతి స్నానం చేసిన నీటి బుడగల నుంచి ఒక బాలుడు పుట్టాడు. అతడే వినాయకుడు. అతడిని కాపలా ఉంచి ఎవరినీ లోపలికి రానీయకుమని పార్వతి ఆదేశించింది. అదే సమయంలో శివుడు వచ్చాడు. వినాయకుడు అతడిని లోపలికి వెళ్ళనివ్వలేదు. కోపంతో శివుడు తన త్రిశూలంతో వినాయకుడి శిరస్సును ఖండించాడు. ఇది చూసిన పార్వతీదేవి విలవిలలాడింది. శివుడు తన తప్పును గ్రహించి గజాసురుడి తలను తీసుకుని వినాయకుడికి జోడించాడు. అలా వినాయకుడు గజాననుడయ్యాడు. వినాయకుడు జ్ఞానం, విద్య, వివేకాలకు ప్రతీక. వినాయక చవితి రోజున విగ్రహాలను పూజించి నైవేద్యాలు సమర్పించి చివరగా నిమజ్జనం చేస్తారు. జై వినాయక